బాగున్నారు అందరూ. సో ఒక మీకు ప్రోత్సాహకరంగా ఒక మెసేజ్ పంపించాను, చూసుకున్నారా వాట్సాప్లో? ఒక యవనస్తుడు 23 లక్షల శాలరీని వదులుకున్నాడంట. సంవత్సరానికి 23 లక్షల జీతం. చదివారా? అందరు చదివారా లేదా? బిజీ ఉన్నారు కదా మీరు. ఓకే ఓకే, బిజీ ఉన్న వాళ్ళు అయితే చదవరులే కానీ. సో 23 లక్షల శాలరీని వదులుకొని 18 లక్షల శాలరీని ఎన్నుకున్నాడంట ఆ యొక్క వ్యక్తి. ఆ వ్యక్తి ఒక క్రైస్తవేతరుడు, అంటే యేసుక్రీస్తు ప్రభువారిని నమ్ముకోలేదు. 23 లక్షలు ఇస్తామని చెప్పినా సరే దాన్ని పక్కన పెట్టేసి, అంటే దాదాపుగా నెలకి 2 లక్షల జీతం నిజంగా జరిగినటువంటిది ఈనాడు న్యూస్ పేపర్లో వచ్చింది. ఓకే, లాస్ట్ వీక్లోనే. ఇంతకుముందు 18 లక్షలే ఉండేది, అది కూడా 1.5 lakh వరకు వస్తుంది. దాంట్లోనే తృప్తి చెందాడు. ఎందుకు ఇంత పిచ్చిగా చేశాడని దాన్ని ఇంట్రాగేషన్ లేకుంటే దాని గురించి అనాలిసిస్ చేసినప్పుడు అతడు చెప్పిన విషయం ఏంటంటే, నాకు 23 లక్షల ఉద్యోగం వస్తుంది, కానీ నాకు లీవ్స్ ఉండవు, నా ఫ్యామిలీతో గడపడానికి నాకు టైం ఉండదు, అలాగే నాకు ఆరోగ్యం అనేటటువంటిది ఇబ్బంది అవుతుంది కదా. కాబట్టి నా ప్రయారిటీస్ అనేటటువంటి విషయంలో నాకు ఇప్పుడు 23 లక్షలు ఉన్నా సరే నేను 6 రోజులు పనిచేసి 7 రోజులు పనిచేసి కుటుంబానికి టైం ఇవ్వకుండా డబ్బులు సంపాదించి ఏం లాభం అని అతను మాట్లాడతాడు. మస్తు అనిపించింది నాకు అది. అంటే క్రైస్తవులుగా మనం ఆ వ్యక్తి దగ్గర నుంచి మనం చాలా నేర్చుకోవాలి కదా. కొంతమంది ప్లేస్ని బట్టి కూడా, వేరే ప్లేస్లో మంచి ఉద్యోగం ఉంటుంది, దానికి ఎక్కువ డబ్బులు వస్తాయంటే దాన్ని రిజెక్ట్ చేసినటువంటి వాళ్ళు గచ్చిబౌలి చర్చ్లో నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారనమాట. ఎందుకు రిజెక్ట్ చేశారంటే చర్చికి దూరం అయిపోతాననేటటువంటి పాయింట్. కాబట్టి ప్రయారిటీస్ గురించి ఆ వ్యక్తి మనకి చాలా విషయాలు నేర్పిస్తుంది. డబ్బు సంపాదించాలి, కానీ అది మన జీవితంలో అత్యంత ప్రాముఖ్యమైనటువంటి విషయం కాదు. బాగా సంపాదించాలి, కానీ ప్రాముఖ్యమైన విషయం కాదు. ఓకే, సో మీరందరూ కూడా వ్యక్తిగత ప్రార్థనలు చేసుకుంటున్నారని విశ్వసిస్తున్నాను. అలాగే కుటుంబ ప్రార్థనలు కూడా చేసుకుంటున్నారని విశ్వసిస్తున్నాను. అలాగే మీరు ఇతరులకి కాల్ చేసి కూడా ప్రార్థన చేస్తున్నారని విశ్వసిస్తున్నాను. రైట్, కంటిన్యూగా చేయండి. ఎవ్రీ డే కనీసం ఒక్కరికన్నా మీరు కాల్ చేసి మీరు వారి కొరకు లేకుంటే వేరే ఇతర విజ్ఞాపనల కొరకు మీరు ప్రార్థన చేయాలి. ఫోన్ బ్యాలెన్స్ లేకపోతే చెప్పండి, మీకు ఫోన్ బ్యాలెన్స్ వేపిస్తాం. ఫోన్ కోసం ఓన్లీ ప్రార్థన చేయడానికి, మిగతా దానికి వాడకూడదు. రైట్, ఈ రోజున మనం ఇదే సిరీస్లో, అంటే ప్రార్థన అనేటటువంటి పాయింట్ ఆఫ్ వ్యూలో బైబిల్ మొత్తంలో కూడా చాలామంది చేసినటువంటి ప్రార్థనలు ఉన్నాయి. అంటే ప్రార్థన చెయ్యాలి అనేటటువంటి ఆజ్ఞ ఉంది. 1 తెస్సలోనికీ పత్రిక 5వ అధ్యాయంలో ఎడతెగక ప్రార్థన చేయాలి అనేటటువంటి ఒక పాయింట్ మనం చూస్తున్నాం. ఎడతెగక ప్రార్థన చేయాలి, దాన్ని ఇంగ్లీష్లో ప్రే కంటిన్యూలీ అనేటటువంటి మాట ఉపయోగించారు. అంటే కంటిన్యూగా చెయ్యండి, ఆల్వేస్ అనేటటువంటిది కూడా వాడబడింది. ఆల్వేస్, ఎల్లప్పుడూ ప్రార్థన చేయండి అనేటటువంటి పాయింట్. అలాగే పట్టుదలతో చేయాలని మనం ఆల్రెడీ చూసుకున్నాం. ప్రార్థన అనేటటువంటిది చాలా పట్టుదల. ఒక విషయం కోసం మనం ప్రార్థన చేస్తే ఆ యొక్క పర్టికులర్ విషయంలో దేవుని యొక్క సమాధానం మనకు వచ్చేంత వరకు మనం దాని విషయంలో ప్రార్థన చేయాలి. లేకుంటే మనం ప్రార్థన చేసినట్లు కాదు. కేవలం ఏదో అలవాటు పరంగా పొరపాటున 4 మాటలు దేవుడికి చెప్పి వదిలేసినట్లుగా అవుతుంది. కానీ నిజంగా దేవుడు చెప్పింది దేవుడు చేస్తాడు అనేటటువంటి ఒక ఆలోచన మనకుంటే, ఆ ఆలోచన ప్రకారంగా దేవుడు మనకి సమాధానం, అంటే మనం అడిగింది ఆయన ఇవ్వకపోవచ్చు, కానీ ఆయనకై ఆయన నా కృప నీకు చాలును, లేకుంటే ఇంకొక వేరే ఒక రెస్పాన్స్. ఇంతకుముందు సుబ్బు కూడా చెప్పాడు కదా, దేవుడు జవాబు ఇవ్వనటువంటి ప్రార్థన ఏది కూడా లేదు. అంటే మనం అడిగిన ప్రతి ఒక్కటి ఇవ్వకపోయినా సరే మెజారిటీగా ఇస్తాడు దేవుడు.
ఎందుకంటే ఆయన చిత్త ప్రకారం ఏది అడిగినా ఆయన ఇస్తానని చెప్పాడు. కొన్ని సిచ్యువేషన్స్లో ఆయన యొక్క టైమింగ్ డిఫరెంట్ ఉండొచ్చు, లేకుంటే ఆయన యొక్క ప్రణాళిక వేరే ఉండొచ్చు. ఆ సమయంలో ఆయన ఆన్సర్ ఇస్తాడు, కానీ అప్పటి వరకు ప్రేయర్ చేయాలి. అది పట్టుదల కలిగి ప్రార్థన చేయడం అంటే కంటిన్యూ చేయాలి. కాబట్టి మీరు ఎవ్రీ వీక్ మనం చేస్తున్నాం కదా అంటే దేవుడు జవాబు ఇవ్వాలి. 5 పోలీస్ స్టేషన్స్లో దేవుడు కార్యం చేయడం మనం చూడాలి, లేకుంటే సుప్రీంకోర్టు హైకోర్టుల్లో దేవుడు కార్యం చేయడం మనం చూడాలి. రైట్? ఇలాగ దేవుని యొక్క కార్యాలు మనం చూసేదాకా ప్రార్థన చేయాలి. విసుక్కోకుండా అడగండి అంటున్నాడు దేవుడు. యాక్చువల్గా అడిగితే ఎవరు విసుక్కుంటారు? అడగడానికి విసుగుంటుందా? వేరే వాళ్ళు అడుగుతుంటే మనకు విసుగు వస్తుందా? వేరే వాళ్ళు మనల్ని ఊరికి అడుగుతా ఉంటే మనకు విసుగు వచ్చి ఇచ్చేస్తాం, ఎచ్చే పా తీసుకో అనేటటువంటి. అట్లా అడగమన్నాడు. అడిగితే అడగడానికి విసుగు ఎవరికైనా వస్తుందా? పిల్లలకి అసలు విసుగు వస్తుందా అండి? ప్లీజ్ నానా, ప్లీజ్ నానా, ఒక్కసారి నానా, ప్లీజ్ డాడీ, అవునా? వాళ్ళు ఊరికనే అడిగేసరికి ఏడుస్తారు, ఇవ్వలేదనుకో, లేకుంటే ఏమైనా చేస్తారు. వాళ్ళు బతిలాడితే ఇవ్వకుండా ఉంటామా మనం? చెప్పండి. తల్లిదండ్రులు ఎంత కఠినంగా ఉన్నా సరే, అంటే కఠినంలో నేను చాలా పిహెచ్డి చేసిన అనుకోండి, కానీ వీళ్ళిద్దరు బతిలాడుతుంటే కొన్నిసార్లు అంటే వాళ్ళు చెప్పింది చేయాలనిపిస్తుంది అనమాట. ఆ విధంగా అంటే ఒక మనిషి ఆ విధమైనటువంటి, మీరు ఆల్రెడీ ఎగ్జాంపుల్ చూసుకున్నారు. ఇక దేవుడు ఏమంటున్నాడంటే ఆ విధంగా నన్ను విసికించండి అంటున్నాడు. అక్కడ దేవుడు విసుక్కోడు, విసికించండి అంటున్నాడు. అంటే విసికించేది ఎవరు? దేవుడి పైన నమ్మకం ఉంటేనే మనం విసికించగలం. మనుషుల్ని మనం విసికించకూడదు, రైట్? కానీ దేవుణ్ణి విసికించాలని చెప్తున్నాడు. ఏ విధంగా విసికించాలంటే అడిగి అడిగి అడిగి, వీడికి చాలా నమ్మకం ఉంది నా పైన, చలో ఐ విల్ గ్రాంట్ అనేటట్టుగా మన దేవుని అడగాలి. అది ఎప్పుడు మర్చిపోకూడదు. సో ఆ విధంగా బైబిల్లో ఆజ్ఞలు మనం చూసుకున్నాం. చాలా రకాల ప్రార్థనలు, అంటే వాళ్ళు చేసినటువంటి ప్రార్థన లిటరల్గా వాళ్ళు ఎట్లా చేశారో, దేని గురించి చేశారో, దానికి దేవుడు ఎలాంటి సమాధానం ఇచ్చాడో ఉందన్నమాట. కొన్ని విషయాలు నేను మీకు చెప్తాను, మీరు దయచేసి నోట్ చేసుకోండి. ఇవి తర్వాత రోజుల్లో మనం ధ్యానించబోతున్నాం. అబ్రహాము లోతు విషయంలో చేసినటువంటి విజ్ఞాపన, ఆదికాండం 18వ అధ్యాయంలో యొక్క విషయాలు ఉంటాయి. మోషే ఇజ్రాయెల్ గురించి, వాళ్ళు తప్పు చేసినప్పుడు వాళ్ళ గురించి చేసినటువంటి విజ్ఞాపన, నిర్గమకాండం 33 నుంచి 34 అధ్యాయాల్లో అవి మనం గమనించగలం. ఆ తర్వాత దావీదు వ్యక్తిగతంగా పాపం చేసినప్పుడు మారు మనసు విషయంలో దేవునికి చేసినటువంటి విజ్ఞాపన ప్రార్థన చాలా ప్రత్యేకమైనటువంటి ప్రార్థన. కీర్తన 51లో దాన్ని మనం చూస్తాం. దాని నుంచి మనం నేర్చుకోవాల్సినటువంటి విషయాలు ఉన్నాయి. అలాగే నెహెమ్యా 1వ అధ్యాయంలో నెహెమ్యా తన యొక్క పరిస్థితి గురించి విన్నప్పుడు ఆయన చేసినటువంటి ప్రార్థన అక్కడ లిఖించబడింది. అలాగే దానియేలు గ్రంథం 9వ అధ్యాయంలో దానియేలు చేసినటువంటి ఒక అద్భుతమైనటువంటి ప్రార్థన కూడా ఇక్కడ మనం చూడగలం. నూతన నిబంధనలో పౌలు సంఘం కోసం చేసినటువంటి ప్రార్థనలు చాలా ప్రత్యేకమైనవి. కొలస్సీ పత్రికలో, ఎఫెసీ పత్రికలో, అలాగే ఫిలిప్పీ పత్రికలో, మిగతా ఈ పత్రికల్లో చాలా క్లియర్గా ఆయన దేని గురించి ప్రార్థన చేశాడు, ఏ విషయాల గురించి దేవుని దగ్గర మొరపెట్టుకున్నాడో అక్కడ మనకు కనిపిస్తుంది. అల్టిమేట్గా యేసుక్రీస్తు ప్రభువారు చేసినటువంటి ఒక ఉన్నతమైనటువంటి హై ప్రీస్ట్లీ ప్రేయర్ అనమాట. అంటే ఒక ప్రధాన యాజకుడిలాగా ఆయన తన బిడ్డల కోసం, తను నమ్ముకున్న వాళ్ళ కోసం, నమ్ముకోబోయే వారి కోసం ఆయన చేసినటువంటి ఒక చాలా స్పెషల్ ప్రేయర్ ఉంది ఇక్కడ యోహాను సువార్త 17వ అధ్యాయంలో. ఇవి మనం తర్వాత రోజుల్లో మనం చూడబోతున్నాము. కానీ ఈ రోజున ప్రత్యేకంగా ఒక ప్రార్థనని మనం నేర్చుకుంటాం. ఈ ప్రార్థన నేర్చుకున్న తర్వాత మనందరం కూడా ఇంకొక ఇలాంటి ప్రార్థన బైబిల్లో ఎక్కడుందో మీరు కనుక్కొని దానికి కూడా నేను చెప్పినటువంటి ప్రిన్సిపల్స్ని మీరు అప్లై చేసి చూడాలి. అది మీ యొక్క అసైన్మెంట్. ఇప్పుడే అంటే ఇది అయిపోయిన వెంటనే ఒకసారి అందరం దానియేలు గ్రంథం 9వ అధ్యాయం ఒకసారి చదువుకుందాం. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం. దానియేలు అనగానే మనందరికీ గుర్తొచ్చేది ఏంటి? సింహపు బోను, రైట్? ఆయన సింహ బోన్లో వేయబడినప్పటికీ కూడా దేవుడు అతన్ని రక్షించిన విధానాన్ని గురించి మనం
చూస్తాం. అలాగే దానియేలు గురించి మనం ఆలోచించినప్పుడు మనకి ఏం గుర్తొస్తుంది అంటే ఆయన కళల యొక్క భావాన్ని చెప్పడం మనకు గుర్తొస్తుంది. దానియేలు గురించి మనం అర్థం చేసుకున్నప్పుడు ఆయనకి ఏమొస్తుందంటే ఆయన చేసినటువంటి పనిలో చాలా నమ్మకమైనటువంటి వ్యక్తిగా ఏ ఒక్క తప్పును కూడా కనుక్కోలేకుండా ఆయన ఒక శ్రద్ధ కలిగినటువంటి డెలిజెంట్ వర్కర్గా అక్కడ ఉండడం, నలుగురు రాజులు వచ్చినప్పటికీ కూడా ఆయన యొక్క సింహాసనం తప్పిపోలేదు. మీరు బాగా ఆలోచించండి, మన గవర్నమెంట్ యొక్క ప్రజాస్వామ్యంలో ఒక గవర్నమెంట్పై ఇంకో గవర్నమెంట్ వస్తే మిగతా సీట్లన్నీ కదిలిపోతాయి. ఒకప్పుడు సిఎస్గా ఉన్నవాడు ఇప్పుడు ఉండడు, ఒకప్పుడు ఇంకో దగ్గర ఉన్నవాడు కమిషనర్గా ఇప్పుడు ఉండడు. పెద్ద పెద్ద పోస్టులన్నీ కూడా షఫల్ అయిపోతాయి. ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్ కూడా షఫల్ అయిపోతారు, అక్కడికి ఇక్కడికి ట్రాన్స్ఫర్లు అయిపోతాయి. కానీ మీరు ఆలోచించండి, రాజరికం ఉన్న సమయంలో అంటే వేరువేరు రాజులు ఒక రాజ్యాన్ని ఇంకొక రాజ్యం హస్తగతం చేసుకొని వాళ్ళని పరిపాలన చేసిన సమయంలో కూడా ఈ దానియేలు అనేటటువంటి వ్యక్తి ప్రధానమంత్రిగా లేకుంటే ఒక ఉన్నతమైనటువంటి ఆ యొక్క పరిపాలకుడుగా కొనసాగుతాడు ఆయన. దానియేలు గురించి మనం ఇవన్నీ నేర్చుకుంటూ ఉంటాం. కానీ దానియేలు గురించి మనం నేర్చుకోవాల్సినటువంటి ఇంకొక అత్యంత ప్రాముఖ్యమైన విషయం ఉంది. నాకు దానియేలు అంటే ఎంత ఇష్టం అంటే నా చిన్న కొడుక్కి ఆయన పేరే పెట్టుకున్నాను. ఇంగ్లీష్లో డానియల్ అంటారు కదా, అందుకే ఆ డానియల్లో ఏలు తీసేసి డాన్ పెట్టుకున్నాను. కానీ వాడు డానీ అయిపోతున్నారు, రైట్? సో ఇప్పుడు డానియేల్ అంటే ఆ యొక్క వ్యక్తి యొక్క విషయంలో మనం చూస్తే ఆయన చేసినటువంటి ప్రార్థన కనిపిస్తుంది. ముఖ్యంగా దానియేలు రాజు యొక్క ఆజ్ఞకి భయపడకుండా 3 సార్లు యెరూషలేము చుట్టూ తిరిగి ప్రార్థన చేయడం మనం గమనిస్తాం. కానీ దానికంటే ప్రాముఖ్యంగా ఇప్పుడు మనం 9వ అధ్యాయంలో చూసేటటువంటి యొక్క ప్రార్థన. అందరం లేచి నిలబడి ఈ యొక్క వాక్యాన్ని మనం చదువుకుందాం. నేను చదువుతున్నాను, మీరు చాలా జాగ్రత్తగా వినండి. 2వ వచనం నుంచి నేను చదువుతున్నాను. అతని ఏలుబడిలో మొదటి సంవత్సరం అందు దానియేలను నేను యెహోవా తన ప్రవక్తయగు ఇర్మియాకు సెలవిచ్చి తెలియజేసినట్టు యెరూషలేము పాడుగా ఉండవలసిన 70 సంవత్సరములు సంపూర్తి అవుచున్నవని గ్రంథముల వలన గ్రహించి తిని. అంతటా నేను గోనెపట్ట కట్టుకొని ధూళి తలపైన వేసుకొని ఉపవాసం ఉండి ప్రార్థన విజ్ఞాపనలు చేయుటకై ప్రభువగు దేవుని ఎదుట నా మనస్సును నిబ్బరం చేసుకుంటుని. నేను నా దేవుడైన యెహోవా ఎదుట ప్రార్థన చేసి ఒప్పుకున్నదేమనగా, ప్రభువా, మహాత్మ్యము కలిగిన భీకరుడు ఒక దేవా, నీ ఆజ్ఞలను అనుసరించి నడుచు వారి ఎడల నీ నిబంధనను నీ కృపను జ్ఞాపకం చేయవాడా, మేమైతే నీ దాసులకు ప్రవక్తలు నీ నామమును బట్టి మా రాజులకును మా అధిపతులకును మా పితరులకును యూదయ దేశ జనులందరికీ చెప్పిన మాటల్ని ఆలకింపక నీ ఆజ్ఞలను నీ విధులను అనుసరించుట మాని పాపులమును దుష్టులమునై చెడుతనమునందు ప్రవర్తించుచు తిరుగుబాటు చేసిన వారం. ప్రభువా, నీవే నీతిమంతుడు, మేమైతే సిగ్గుచేత ముఖ వికారం పొందినవారు. మేము నీ మీద తిరుగుబాటు చేసితిమి, దానిని బట్టి నీవు సకల దేశములకు మమ్మల్ని తరిమితివి. యెరూషలేములోను యూదయ దేశంలోనూ నివసించుచు స్వదేశవాసులుగా ఉన్నట్టు పరదేశవాసులుగా ఉన్నట్టు ఇశ్రాయేలులకు అందరికీ మాకును ఈ దినమున సిగ్గే తగి ఉన్నది. ప్రభువా, నీకు విరోధంగా పాపం చేసినందున మాకును మా రాజులకును మా అధిపతులకును మా పితరులకును ముఖము చిన్నబోనట్లుగా సిగ్గే తగి ఉన్నది. మేము మా దేవుడైన యెహోవాకు విరోధంగా తిరుగుబాటు చేసితిమి, అయితే ఆయన కృపా క్షమాపణలు గల దేవుడై ఉన్నాడు. ఆయన తన దాసులకు ప్రవక్తల ద్వారా మాకు ఆజ్ఞలు ఇచ్చి వాటిని అనుసరించి నడుచుకొనవలనని సెలవిచ్చను. కానీ మేము మా దేవుడైన యెహోవా మాట వినకపోతిమి. ఇశ్రాయేలీయులందరూ నీ ధర్మశాస్త్రం అతిక్రమించి నీ మాట వినక తిరుగుబాటు చేసిరి. మేము పాపం చేసితిమి గనుక నేను శపించదనని నీవు నీ దాసుడకు మోషే ధర్మశాస్త్రమందు ప్రమాణం చేసి ఉన్నట్లు ఆ శాపమును మా మీద కుమ్మరించితివి. యెరూషలేములో జరిగిన కీడు మరి ఏ దేశంలోనూ జరగలేదు.
ఆయన మా మీదికిని, మా ఏలికలుగా ఉండు మా న్యాయాధిపతుల మీదికిని ఇంత గొప్ప కీడు రప్పించి తాను చెప్పిన మాటలు నెరవేర్చను. మోషే ధర్మశాస్త్రమందు రాసిన కీడంతయు మాకు సంభవించినను మేము మా చెడు నడవడి మానకపోతిమి. నీ సత్యమును అనుసరించి బుద్ధి తెచ్చుకున్నట్లు మా దేవుడైన యెహోవాను సమాధానపరచుకొనకపోతిమి. మేము మా దేవుడైన యెహోవా మాట వినలేదు గనుక ఆయన తన సమస్త కార్యముల విషయమై న్యాయస్థుడై ఉండి సమయం కనిపెట్టి ఈ కీడు మా మీదకి రాజేశను. ప్రభువా మా దేవా, నీవు నీ బాహుబలం వలన నీ జనమును ఐగుప్తులో నుండి రప్పించుట వలన ఇప్పటి వరకు నీ నామమునకు ఘనత తెచ్చుకుంటివి. మేమైతే పాపం చేసి చెడు నడతలు నడిచిన వారం. ప్రభువా మా పాపములను బట్టి మా పితరుల దోషమును బట్టి యెరూషలేము నీ జనుల చుట్టూనున్న సకల ప్రజల ఎదుట నిందాస్పదమైనది. యెరూషలేము నీకు ప్రతిష్ఠితమైన పర్వతం. ఆ పట్టణం మీదకి వచ్చిన నీ కోపమును నీ రౌద్రమును తొలగనిమ్మని నీ నీతి కార్యములన్నిటిని బట్టి విజ్ఞాపనం చేసుకొనుచున్నాను. ఇప్పుడైతే మా దేవా, దీనిని బట్టి నీ దాసుడు చేయు ప్రార్థనలను విజ్ఞాపనలను ఆలకించి ప్రభువు చిత్తానుసారముగా శిథిలమైపోయిన నీ పరిశుద్ధ స్థలం మీదకి నీ ముఖ ప్రకాశం రానిమ్ము. నీ గొప్ప కనికరములను బట్టి మేము నిన్ను ప్రార్థించున్నాం, కానీ మా స్వనీతి కార్యములను బట్టి నీ సన్నిధిని నిలవబడి ప్రార్థించటం లేదు. మా దేవా, చెవియొగ్గి ఆలకింపుము. నీ కన్నులు తెరిచి నీ పేరు పెట్టబడిన ఈ పట్టణం మీదకి వచ్చిన నాశనమును, నీ పేరు పెట్టబడిన ఈ పట్టణమును దృష్టించి చూడుము. ప్రభువా ఆలకింపుము. ప్రభువా క్షమింపుము. ప్రభువా ఆలస్యం చేయక చెవియొగ్గి నా మనవి చిత్తగించు. నా దేవా, ఈ పట్టణమును ఈ జనమును నీ పేరు పెట్టబడినవే. నీ ఘనతను బట్టి నా ప్రార్థన వినుమని వేడుకొంటిని. కూర్చుందాం. ఏం ప్రార్థన అండి ఇది! అమేజింగ్ కదా! మన ప్రార్థనని ఈ ప్రార్థనతో మనం పోల్చుకోవాలి. సో మచ్ స్క్రిప్చర్ సాచురేటెడ్ ప్రేయర్ ఇది. అంటే ఆయన ఎంత దేవుని పట్ల, ప్రజల పట్ల ఆయన కలిగి ఉన్నటువంటి ఒక గొప్ప ఆశను మనం ఇక్కడ చూస్తాం. అమేజింగ్ కదా! ప్రార్థన చదువుతుంటేనే మనకి గూస్ బంప్స్ వచ్చినాయా? అవునా? ప్రార్థన ఇది. ఈ ప్రార్థనలు మనం చదవాలి. వాళ్ళు చేసినటువంటి ప్రార్థనలు మనం చదివినప్పుడు మన ప్రార్థనలు వాళ్ళకి, అంటే మన ప్రార్థనల విషయంలో మనకి తెలుస్తుంది. ఇక్కడ 6 విషయాలు ఈ యొక్క ప్రార్థనలో నుంచి మనం నేర్చుకోబోతున్నాం. 6. ఓకే. నెంబర్ 1, ప్రస్తుత మరియు భవిష్యత్తు అవసరతను గ్రహించి ఆ విషయంలో ప్రార్థన చేశారు. అంటే ప్రార్థన చేయడానికి ఒక ప్రతికూలమైనటువంటి పరిస్థితిని ప్రార్థనకి మలిచారనమాట వీళ్ళు. అంటే ఎందుకు ఇక్కడ మనం చూస్తే, ఇక్కడ 9వ అధ్యాయం 2వ వచనంలో ఏమనుందంటే, ఆయన గ్రంథములు చదువుతున్నాడు. ఆ గ్రంథంలో చదువుతున్నప్పుడు దేవుడు చేసినటువంటి వాగ్దానం గుర్తొచ్చింది ఆయనకి. ఏంటా వాగ్దానం? 70 సంవత్సరాల తర్వాత ఈ యొక్క బబులోను నుంచి మళ్ళా నేను మీ యొక్క దేశాన్ని విడిపిస్తానని చెప్పాడు. ఎందుకు వెళ్ళారు ఈ యొక్క బబులోనికి వీళ్ళు? ఇప్పుడు దానియేలు ఎక్కడ ఉన్నాడు తెలుసా మీకు? బబులోనే ఉన్నాడు. రైట్. ఆ చెరపట్టబడినటువంటి వాడిగా ఉన్నాడు అక్కడ. చాలా ఆశ్చర్యకరంగా బందీలుగా ఉన్నా సరే వాళ్ళు అదే రాజ్యాలను వెళ్ళారు. రైట్. యోసేపు గురించి చూసినా, ఎస్తేరు గురించి చూసినా, రైట్, ఇప్పుడు దానియేలు గురించి మనం చూసినా, వీళ్ళు బందీలుగానే వెళ్ళారు, వీళ్ళు బానిసలుగా వెళ్ళారు. కానీ అదే రాజ్యాలని పరిపాలించడానికి దేవుడు తన సార్వభౌమాధికారాన్ని వాడుకున్నాడు అక్కడ. అమేజింగ్. అయితే ఆయన అక్కడ దేవుని వాక్యాన్ని పరిశీలన చేస్తున్నాడు. ఏంటి మా పరిస్థితి గురించి ఆలోచన చేస్తుండొచ్చు ఆయన. ఆల్రెడీ 3 సార్లు ప్రార్థన చేశాడు అటువంటి వాడు.
ఈ ప్రార్థన చాలా స్పెషల్ ప్రేయర్ అనమాట. ఎందుకు స్పెషల్ ప్రేయర్ అనేటటువంటిది మనం తర్వాత వచనాల్లో చూస్తాం. కాబట్టి ఇక్కడ ఏం చూస్తామంటే, పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నప్పుడు మనం ప్రార్థనకి అది మనల్ని నడిపించాలి. మీరు నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయం 3-4 వచనాలు ఒకసారి చదివితే మనకు అర్థమవుతుంది. చదవండి ఎవరన్నా. నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయం 3-4 వచనాలు. దాని గుమ్మములను అగ్ని చేత కాల్చబడినవని నాతో చెప్పి ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసం ఉండి ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేసి. చూసారా, ఈ మాటలు విన్నప్పుడు, ఏ మాటలు విన్నప్పుడు? యెరూషలేము యొక్క ప్రాకారము పడగొట్టబడింది, దాని గుమ్మములు కాల్చివేయబడినవి. అంటే నా యొక్క దేశంలో లేకుంటే నా అనేటటువంటి దాంట్లో జరిగినటువంటి ఆ యొక్క సంఘటన నేను విన్నప్పుడు, ఆ యొక్క ప్రతికూలమైనటువంటి పరిస్థితి కాబట్టి నేను డిప్రెషన్లోకి వెళ్ళిపోలేదు. నేను ఎక్కడికి వెళ్ళాను? నేను హెవెన్ దగ్గరికి వెళ్ళిపోయాను. నేను ఆ యొక్క కృపాసనం దగ్గరికి వెళ్ళిపోయాయి. అది చాలా చాలా ఇంపార్టెంట్. ప్రతికూలమైన పరిస్థితులు మనల్ని దేవుని సింహాసనం దగ్గరికి నడిపించాలి. అంతేగాని ప్రతికూలమైనటువంటి పరిస్థితులు మనల్ని డిప్రెషన్లోకి మనల్ని నడిపించకూడదు. ఆ డిప్రెషన్లోకి నడిపిస్తున్నాయంటే మనకి దేవుడి పైన ట్రస్ట్ లేదనేటటువంటిది అర్థం. ఏ వ్యక్తి అయితే దేవుని పైన విశ్వసించడో ఆ వ్యక్తే డిప్రెషన్లో వెళ్ళిపోయి అందులోనే ఉండిపోతాడు అన్నమాట. కానీ ఏ వ్యక్తి అయితే దేవుని పట్ల విశ్వసిస్తాడో ఆ ప్రతికూలమైనటువంటి పరిస్థితిని ఎక్కడ తీసుకెళ్తాడు? ఆయన దేవుని పాద సన్నిధికి తీసుకువెళ్తాడు అన్నమాట. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది ఎవరి జీవితంలో అయినా మనం చూస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఆదికాండం 18వ అధ్యాయంలో ఒక ఇన్సిడెంట్ జరగబోతుంది అనమాట. అది ఇంకా క్లియర్ అనమాట. ఆయన దగ్గరికి వస్తారు 18వ అధ్యాయంలో, భోజనం చేస్తారు. సొదొమ గొమొర అనేటటువంటి ప్లేస్ని నాశనం చేయబోతున్నా అని చెప్తాడు. అప్పుడు ఈ యొక్క వ్యక్తి గుర్తిస్తాడనమాట, సొదొమ గొమొరలో నా యొక్క కజిన్ ఉన్నాడు. మీరు చూడండి, అబ్రహాం యొక్క ఒక ప్రేమ అమేజింగ్ అనిపిస్తుంది. లోతు అలాగే అబ్రహాము ఇద్దరు కూడా అన్నదమ్ములు, రైట్? అయితే వాళ్ళిద్దరికి విస్తారమైనటువంటి ఆస్తి ఉన్నప్పుడు వాళ్ళకి కొంచెం ఇబ్బందులు అయినాయి అన్నమాట. అప్పుడు అబ్రహాం ఏం చెప్తాడంటే, ఇక్కడ నుంచి నువ్వు ఎంత దూరం అయితే అంత దూరం చూసి నువ్వు ఇష్టమైనటువంటి ప్లేస్కి నువ్వు వెళ్ళిపో అని చెప్పాడు అనమాట. తర్వాత మామూలు ప్లేస్ని ఈయన ఎన్నుకున్నాడు. కానీ ఏం జరిగిందంటే, ఒకసారి లోతు ఉండేటటువంటి ప్లేస్లో వేరే రాజులందరూ వచ్చి ఈ లోతుతో పాటు అందరిని ఎత్తుకోపోతారనమాట. ఆస్తిని, పిల్లల్ని అందరిని ఎత్తుకోపోతారు. అరే మంచిగా అయిందని అనుకోలే మన అబ్రహాము మనం ఏమో అనుకుంటాం, కానీ ఏం చేశాడు తెలుసా అండి? 300 మందిని తీసుకెళ్ళి తన యొక్క ఓన్ పీపుల్ని యుద్ధం చేసి అందరినీ జయించి, రాజులను జయించి లోతును కాపాడుకొని తిరిగి తీసుకొని వస్తాడు. అప్పుడు మెల్కీసెదెకుని ఆయన ఎదుర్కొంటాడనమాట. అది ఒక ఇన్సిడెంట్. అయితే సెకండ్ ఇన్సిడెంట్ ఏంటంటే, దేవుడు సొదొమ గొమొరని నాశనం చేయాలనుకుంటాడు. అప్పుడు యాక్చువల్గా ఆయన ప్రార్థన మీరు ఒకసారి చూడాలి. ఎంతగా దేవుణ్ణి బతిమలాడుకుంటాడంటే, ప్రభువా 50 మంది ఉంటే నాశనం చేస్తావా? 45 మంది ఉంటే నాశనం చేస్తావా? ఏమనుకోవద్దు ప్రభువా, 30 మంది ఉంటే నాశనం చేస్తావా? అంటే లోతును కాపాడుకోవడానికి లోతు అక్కడ ఉన్నాడు కదా, లోతును రక్షించవచ్చు కదా, మిగతా వాళ్ళందరితో పాటు లోతును లేకుంటే మంచి వాళ్ళని ఎందుకు నాశనం చేస్తావు అనేటటువంటి పాయింట్ ఆఫ్ వ్యూలో దేవునికి విజ్ఞాపన చేస్తాడు. ఆ విజ్ఞాపన మామూలుగా దేవుడు ప్రతి పాయింట్లో కూడా ఓకే 45 మంది ఉంటే నేను ఆపేస్తా, 40 మంది ఉంటే ఆపేస్తా, 30 మంది ఉంటే ఆపేస్తా, 20 మంది ఉంటే ఆపేస్తా. కానీ ఆన్సర్ దొరకదు. ఇక ఒక్కడుంటే ఆపుతావా అని అడగలేని పరిస్థితి అయిపోయింది.
10 మంది దాకా వస్తాడు ఇంకా. ఇప్పుడు అబ్రహాంకి ఇంకా టెన్షన్, ఇప్పుడు ఒక్కరుంటే రక్షిస్తావా అని అడిగే పరిస్థితి అబ్రహాం లేదు. కానీ అబ్రహాముని అర్థం చేసుకున్నటువంటి దేవుడు, ఆయన మనస్సులో అడగలేనటువంటి ఆ యొక్క అవసరాన్ని గ్రహించి దేవదూతల్ని పంపించి మరీ లోతు పిల్లల్ని రక్షిస్తాడు. మామూలు కాదండి దేవుడు. అయితే ఇక్కడ నా పాయింట్ ఏంటంటే, అవసరతలు అంటే ప్రతికూలమైనటువంటి పరిస్థితులు మనం గమనించినప్పుడు, నీ జీవితంలో, నా జీవితంలో, వ్యక్తిగతంగా, కుటుంబ పరంగా, మిగతా ఎక్కడైనా సరే, అవి మనల్ని ఎక్కడ తీసుకెళ్ళాలండి? దేవుడి దగ్గర తీసుకెళ్ళాలి. ఏం చేశారు దానియేలు? నెహెమ్యా ఏం చేశాడు? ఎస్తేర్ ఏం చేసింది? మీరు చూడండి, వీళ్ళందరూ కూడా. అబ్రహాం ఏం చేశాడు? వీళ్ళు డిప్రెషన్లో అయిపోయారా? ఇక ఇంతే నా జీవితం, ఇక అయిపోయింది, ఏంటి నా జీవితంలో, ఏం దేవుడు లేడు అనేటటువంటి అట్లా నెగిటివ్ కోణంలో వెళ్ళిపోలేదు. అట్లాగనే వాళ్ళు తాము కృంగిపోయి ఇక పాతాళంలోకి కూడా వెళ్ళిపోలేదు. వాళ్ళు ఏం చేశారంటే ఈ సిచ్యువేషన్ని దేవుని పాదాల దగ్గర పెట్టారు. ప్రతికూలమైన పరిస్థితుల్లో మనం కృపాసనం దగ్గరికి మనం వెళ్ళాలి. వాస్తవానికి అవి మనం ప్రార్థన చేయడానికి ఒక బలమైనటువంటి మార్గాలు. దయచేసి ఎప్పుడు మర్చిపోవద్దు, నీ జీవితంలో కష్టాలు వస్తాయా అంటే వస్తాయి. రాలేదా ఇప్పుడు దాకా? వస్తాయి. నీవు గుర్తించలేదేమో. అవి ఏ రకమైనటువంటి కష్టాలైనా అవి మనల్ని ఎక్కడ తీసుకెళ్ళాలి? దేవుడి దగ్గరికి, దేవుడి సింహాసనం దగ్గరికి తీసుకెళ్ళాలి. రెండో చాలా ఇంపార్టెంట్, వాళ్ళు ప్రేయర్ చేసినప్పుడు స్టార్టింగ్లో, ఇది ప్రతి ప్రార్థనలో కూడా ఇది ఇంపార్టెంటు. ఓవరాల్గా మన యాటిట్యూడ్ ఎట్లుండాలి అంటే, ఖచ్చితంగా ఎవ్రీ ప్రేయర్లో మనం ప్రార్థన చేసేటప్పుడు ఈ యొక్క ఇంగ్రీడియంట్ ఉండాలని కాదు, కానీ మన యొక్క ప్రార్థనలో ఈ యాటిట్యూడ్ మనం కలిగి ఉండాలి. ఏంటది? దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 4వ వచనం. ఏమంటున్నాడు ఇక్కడ? దేవుని యొక్క లక్షణాలను బట్టి, ఆ లక్షణాలని గుర్తిస్తూ ఆయన ఆరాధిస్తున్నట్లుగా, ఆయన అక్నాలెడ్జ్ చేస్తున్నట్లుగా మనం ఇక్కడ చూడగలం. అంటే దేవుడు ఎవరో నీకు తెలియకపోతే, అంటే దేవుని గురించినటువంటి అవగాహన, ఆ ప్రాపర్ అండర్స్టాండింగ్ నీకు నాకు లేకపోతే, ప్రార్థన అనేటటువంటి చాలా కష్టం. అంటే ఈ వ్యక్తి దేవుడి దగ్గరికి ఎందుకు వెళ్తున్నాడు అంటే, దేవుడి గురించినటువంటి జ్ఞానం కలిగి ఉన్నాడు. ఒకసారి నెహెమ్యా గ్రంథంలో కూడా రండి. ఒకసారి నెహెమ్యా గ్రంథం 1:5 వచనంలో కూడా మనం చూద్దాం. చూసారా, ఇది నెహెమ్యా యొక్క అండర్స్టాండింగ్. నువ్వు ఎవరు ప్రభువా? నువ్వు ఆకాశమందున్నటువంటి దేవుడవు, నువ్వు మంచివాడవు, నిన్ను ప్రేమించే వారికి నువ్వు సహాయం చేస్తావు అనేటటువంటి దేవుని గురించినటువంటి లక్షణాలు బాగా అవపోసన పట్టినటువంటి వాళ్ళు. మనం ముఖ్యంగా ఇక్కడ ఈయన గురించి, దానియేలు గురించి మనం చూస్తే ఏమంటున్నాడు? మహాత్యం కలిగిన భీకరుడవగు దేవా. అంటే దేవుడు మహాత్యం కలిగినటువంటి వాడు అంటే ఏంటి? ఉన్నతమైనటువంటి వాడు ఆయన సార్వభౌమాధికారం. భీకరుడు అంటే అర్థం ఏంటంటే, ఇంకొక రకంగా ఆయన్ని చూసినప్పుడు ఎవరైనా భయపడాలి. ఏ విధంగా? ఆయన యొక్క శక్తి సామర్థ్యాలను బట్టి, ఆయన యొక్క ప్రకాశమానాన్ని బట్టి. ఆయన్ని చూసినప్పుడు చచ్చిన వారి వల్ల అయిపోయారు. అపోస్తులైనటువంటి యోహాను దర్శనంలో చూసి కూడా చచ్చిన వాడి వల్ల అయిపోయాడు. నేను దేవుణ్ణి చూశానని క్యాజువల్గా ఉండేటటువంటి ఆలోచన కాదు ఇక్కడ. దేవుణ్ణి చూశానంటే, దేవుడి గురించి అవగాహన ఉందంటే మనం కష్టం. లాస్ట్ వీక్లోనే మనం 33 అధ్యాయంలో ఏం చూసుకున్నాం మనం? యాకోబుని అడుగుతాడు నీ పేరేంటి అడిగినప్పుడు, ఇశ్రాయేల్ ఆ పేరు గురించి చెప్తాడు, నా పేరు యాకోబు అని. అప్పుడు యాకోబు అడుగుతాడు రివర్స్గా, నా పేరెందుకు, నీ పేరేం పేరు అని అడిగినప్పుడు నా పేరెందుకు అడుగుతున్నావు అని దీవిచ్చేస్తాడు. అప్పుడు యాకోబు చెప్పినటువంటి మాటలు ఏంటి తెలుసా? నేను దేవుణ్ణి చూసి కూడా మరణించలేదు అని చెప్తున్నాడు ఇక్కడ. అంటే దేవుణ్ణి చూడటం అంటే మామూలు కాదు. దేవుడు అంటే ఎవరంటే మహాత్యం కలిగినటువంటి వాడు, ఆయన భీకరుడు. అదే కాకుండా నీ ఆజ్ఞలను అనుసరించి నడుచువారి ఎడల నీ నిబంధనను, నీ కృపను జ్ఞాపకం చేయవాడివి.
అంటే దేవుడు తన యొక్క నిబంధనని ఎప్పుడు కూడా జ్ఞాపకం చేసుకునేటటువంటి వాడు. ముఖ్యంగా ఇశ్రాయేలు జీవితంలో కనుక మన అబ్రహాం తర్వాత ఆ యొక్క హిస్టరీ మొత్తం చూస్తే, ఇంక్లూడింగ్ ఎక్కడ యేసుక్రీస్తు వచ్చేదాకా కూడా, ఆయన కేవలం దావీదుకి ఇచ్చినటువంటి వాగ్దానాన్ని బట్టి, అబ్రహాంకి ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి, మీ పితరులకి ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి మిమ్మల్ని ఇంకా నేను స్పేర్ చేస్తున్నాను, లేకుంటే ఎప్పుడో ఎన్కౌంటర్ చేసేయాలి ఒక్కొక్కరిని. కానీ కేవలం నేను మాట ఇచ్చాను, నేను మాట ఇచ్చాను కాబట్టి నేను మిమ్మల్ని ఆపుతున్నాను అనేసి కొంతమంది మాత్రమే, శేషం మాత్రమే మిగిలిపోయింది. అంటే ఆయన నిబంధనని, ఆయన కృపని ఆయన ఎప్పుడు కూడా జ్ఞాపకం చేసుకుంటాడు. నోవా విషయంలో కూడా అదే జరిగింది. ఏం జరిగిందండి? జలప్రలయంతో మొత్తాన్ని సర్వనాశనం చేసినటువంటి పరిస్థితి. 40 రాత్రింబగళ్ళు కుంభవర్షం. ఓకే, ఇక్కడ మనకి కొంతసేపు పడి ఆగిపోయి, కొంతసేపు పడి ఆగిపోతేనే మొత్తం మనకి కనుమరుగు అయిపోతుంది. 2 రోజులు పడితే చాలు హైదరాబాద్. ఇప్పుడు విజయవాడలో ఒక ఫ్యూ డేస్ మొత్తం, రైట్, 40 రాత్రింబగళ్ళు కంటిన్యూస్గా వర్షం. ఎట్లాంటి పరిస్థితి? అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు ఆ తర్వాత నోవాతో నిబంధన చేసుకుంటాడు, ఇంకెప్పుడు కూడా ఈ విధంగా మొత్తం భూమిని జలప్రలయంతో నాశనం చేయను అంటున్నాడు. కొన్ని ప్రాంతాలను కాదు, అంటే జలప్రలయం మొత్తం భూమి అంతా జరిగింది అనడానికి ఇది ఒక ఉదాహరణ, రైట్. సునామీలు వచ్చినాయి, ఇండోనేషియాలో వచ్చింది, మన యొక్క తమిళనాడులో వచ్చింది, అక్కడ ఇక్కడ వచ్చింది, కొన్ని ప్రాంతాల్లో వచ్చింది జలప్రలయాలు అవన్నీ కూడా. కానీ సంపూర్ణంగా నోవా టైంలో ఏ విధంగా అయితే మిమ్మల్ని నాశనం చేశానో ఆ విధంగా మళ్ళా భూమిని నాశనం చేయను. మళ్ళీ ఎట్లా చేస్తాను నేను? 2 పేతురు పత్రిక ప్రకారంగా అగ్నితో నాశనం చేయబోతున్నాడు దేవుడు. ఒకప్పుడు నీళ్లతో ఈ యొక్క భూమిని నాశనం చేశాడు, కానీ ఇప్పుడు మారు మనసు పొందకుండా దేవుణ్ణి వ్యతిరేకించేటటువంటి ప్రతి ఒక్కరిని అగ్నితో ఆయన కాల్చబోతున్నాడు. దానికి ఒక ఉదాహరణగా సొదొమ గొమొర్రా ప్లేస్ ఉంది. ఈ అగ్ని అనేటటువంటిది లిటరల్గా జరిగేటటువంటి అగ్ని. ఇది మెటఫారికల్గా కాదు ఇక్కడ. ఎందుకంటే ఇప్పుడు సొదొమ గొమొర్రా అనేటటువంటి ప్రాంతం అగ్ని చేత దహించబడింది, స్మోక్ అనేటటువంటిది వచ్చింది. ఆ విధంగా ఒక రోజున కంప్లీట్గా దేవుడు అగ్నితో నాశనం చేయబోతున్నాడు. అయితే నేను ఎందుకు చెప్తున్నా అంటే ఈ మాట, ఆ యొక్క జలప్రలయం అయిపోయిన తర్వాత దేవుడు ఒక నిబంధన చేస్తాడు కదా, ఆ నిబంధనకి గుర్తుగా ఏంటి? రెయిన్బో. మనందరం రెయిన్బో చూస్తాం కదా. ధనుసు అయితే తెలుగు తర్జుమాదారులు ఇంద్రధనుసు అని పెట్టేసారు. యాక్చువల్గా అది రెయిన్బో. తర్జుమాదారులు ఆ విధంగా పెట్టారు ఉన్నటువంటి ఆ యొక్క వాటిని బట్టి. సో ఆ యొక్క అది అంటే దేవుడి గుర్తుండదని కాదు, దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు అనేటటువంటిది మనకి తెలియడానికి ఆయన అక్కడ పెట్టాడు అన్నమాట. సో దేవుడు గురించినటువంటి జ్ఞానం ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్ అనేటటువంటిది ఇక్కడ చాలా ఇంపార్టెంట్. నీకు దేవుడి గురించినటువంటి జ్ఞానం ఉందా? లేకపోతే ఏం చేయాలి? ఆయన గురించి తెలుసుకోవాలి. ఆయన గురించి తెలుసుకోవాలంటే దేవుని వాక్యాన్ని చదవాలి. నువ్వు దేవుని వాక్యాన్ని చదవకుండా దేవుడి దగ్గరికి వెళ్ళలేవు. అంటే ఆయన్ని తెలుసుకోలేవు, ఆయన తెలుసుకోకుండా ఆయన దగ్గరికి వెళ్ళలేవు. సాతాను వచ్చి నేను శోధిస్తానే ఉంటాడు. నువ్వేందిరా ఇట్లా ఉన్నావు, అమ్మ ఏంది నీ పరిస్థితి ఏంది, అసలు నువ్వు ఈ దేవుడు నిన్ను అంగీకరిస్తాడా, ఏం లైఫ్ నీది, అదొక లైఫేనా నీది అని మనల్ని ఇంకా డిప్రెషన్లోకి మనల్ని కృంగదీసేటటువంటి ఆలోచనలు సాతాను కలిగిస్తాడు. నీ యొక్క ఓన్గా కూడా నీకు వస్తాయి, 2 రకాలుగా వస్తాయి అన్నమాట. సెల్ఫ్ పిటీ అని కూడా ఉంటుంది కొంతమంది, వేస్ట్, నేను ఇంకా పనికిరాను, ఇక అంతే నా జీవితం అనేటటువంటి ఒక ఆలోచనలు. సో ఈ 2 కూడా ప్రమాదకరమైనవి. నువ్వు నీ మనసు చెప్పే మాటలు నమ్ముతావా, సాతాను చెప్పే మాటలు నమ్ముతావా, దేవుడు చెప్పే మాటలు నమ్ముతావా? ఆ దేవుడు చెప్పే మాటలు నమ్మాలంటే నువ్వు దేవుడి గురించి తెలుసుకోవాలి. అర్థమవుతుందా? చూడండి, సాతాను గురించి తెలుసుకోని అవసరం లేదు, వాడే వచ్చి మన మనసుల్లో వాడి గురించి తెలియజేస్తాడు, మీడియా ద్వారా తెలియజేస్తాడు. మీరు అనుకోవచ్చు, నేను సాతాను గురించి సాతాను గ్రంథం చదవడం లేదు కదా అని అనుకుంటాం మనం. ఏం చదువుతున్నావు నువ్వు? యూట్యూబ్లో ఏం చదువుతున్నావు? వాట్సాప్లో ఏం చదువుతున్నావు? గూగుల్లో ఏం చదువుతున్నావు? బుక్స్లో ఏం చదువుతున్నావు? నువ్వు నీ ఫ్రెండ్స్తో ఎటువంటిది ఉన్నాయి? ఇవన్నీ ఆలోచనలు వాడు బాగా యూజ్ చేసుకొని నిన్ను బాగా
దేవుని వాక్యానికి వ్యతిరేకంగా నిజంగా చనిపోతావా, నువ్వు చావు అనేటటువంటి ఒక దొంగ బోధలు వాడు చేస్తాడు. కానీ నువ్వు కనుక దేవుడి గురించినటువంటి జ్ఞానం, అందుకే మనం క్రీస్తు వాక్యం మనలో సమృద్ధిగా నిలవనియాలి. మీరు చూడండి, ఈ దానియేలు కేవలం ఇక్కడ ఆయన యొక్క లక్షణాలను మాత్రమే చెప్పడం కాదు, కానీ ఆ తర్వాత ఆయన చేసినటువంటి ప్రార్థనలో ఎందుకు దేవుడు శిక్షించాడు, ఆయన గ్రంథంలో చెప్పాడు కాబట్టి శిక్షించాడు, ఆయన ఎట్లా రక్షించాడు అంటే మొత్తం ఆ యొక్క తోరా అనేటటువంటి దేవుని ధర్మశాస్త్రాన్ని డిట్టో దింపుతాడు ఇక్కడ. దేవుని గురించినటువంటి జ్ఞానం. సహోదరి సహోదరులారా, వాక్యం చదవకుండా ఆయన్ని తెలుసుకోలేము, ఆయన తెలుసుకోకుండా ఆయనకి ప్రార్థన చేయలేము. ఎందుకు నువ్వు ప్రార్థన చేయలేకపోతున్నావు? ఎందుకు బోరుగా ఉంది? ఎందుకు పట్టుదల వస్తలేదు? ఎందుకు మన యొక్క ప్రార్థనా జీవితం ముందుకు వెళ్ళడం లేదంటే దేవుడి గురించినటువంటి అవగాహన లేదు. ఎందుకు లేదు అంటే సడన్గా రాదు, అది ఏదో మ్యాజిక్ కాదు. నాకు ప్రభువా నీ అవగాహన ఇచ్చే ప్రభువా ఆమేన్ అనగానే రాదు, ఉపవాసాలు ఉంటే రాదు. ఎట్లొస్తుంది అంటే దేవుని వాక్యాన్ని చదవాలి, ధ్యానించాలి, దేవుని యొక్క ప్రతి లక్షణాన్ని అర్థం చేసుకోవాలి. అప్పుడు నువ్వు నీ పరిస్థితుల్లో ఆయన లక్షణాలను బట్టి ఆయన దగ్గరికి వెళ్తావు. అందుకే అంటున్నాడు కదా, నువ్వు జ్ఞాపకం చేసుకుంటావు ప్రభువా, నీ కృప నువ్వు చూపిస్తావు, నీ కృపను జ్ఞాపకం చేసుకుంటావు ప్రభువా, నీ ఆజ్ఞలను అనుసరిస్తే నువ్వు మాకు సహాయం చేస్తావు, ఆజ్ఞలను అనుసరించకపోతే మాకు ఏ విధంగా అయినా చేస్తావు. కాబట్టి ప్రభువా అనేటటువంటి విధంగా ఆయన మాట్లాడుతున్నాడు. దయచేసి మేక్ ఎ రెజల్యూషన్. దేవుణ్ణి తెలుసుకోవడం మీ జీవితంలో ఒక ప్రాముఖ్యమైనటువంటి ప్రాముఖ్యమైనటువంటి నిర్ణయం, ఆ యొక్క విషయంగా మీరు పరిగణించుకోవాలి. దయచేసి ఈ విషయంలో రాజీ పడవద్దు. ఎందుకంటే ఒకవేళ దేవుడిని తెలుసుకోకపోతే దేవుడి దగ్గరికి వెళ్ళలేవు. దేవుడి దగ్గరికి వెళ్ళకపోతే ఏం జరుగుతుంది? డిప్రెషన్లోకి వెళ్తావు, అప్రెషన్ అయిపోతావు. ఇక అయిపోయింది నా జీవితం అనుకుంటాను. ఎవరు చెప్పవు. రీసెంట్గా మనం ఒక సాక్ష్యం విన్నాం కదా, 31 డిసెంబర్లో చనిపోవాలనుకున్నాడంట ఒక బాబు మన దగ్గరే. అంటే దేవునితో సంబంధం లేకపోతే అలాంటి ఆలోచనలు గుండా వెళ్తాం మనం. అసలు అటువంటి ఆలోచనలు ఎందుకు వస్తున్నాయంటే దేవుడి గురించినటువంటి అవగాహన లేదు. మూడో విషయం అంటే, మొదటిది ప్రతికూలమైన పరిస్థితులు మనల్ని దేవుడి దగ్గర నడిపిస్తాయి. రెండోది ఆయన ఎవరో తెలిసినప్పుడు ఆయన్ని మనం సమీపిస్తాం. మూడోది నాకు ఆశ్చర్యమైన విషయం, ఇది నాకు అంతుపట్టినటువంటి విషయం. మీకు అర్థమైందో లేదో చూడండి. ఒకసారి మనం నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయం 6 నుంచి 7 వచనాలు చదవండి. నెహెమ్యా గ్రంథం 1, 6, 7. ఆ 2 మాటలు చాలా ప్రమాదకరమైన. నేను ఒప్పుకొంచున్నాను అంటున్నాడు ఇక్కడ, మేం పాపం చేసామంటున్నాడు ఇక్కడ. నెహెమ్యా పాపం చేశాడా? నెహెమ్యా తాను కూడా పాపం చేసినట్లుగా పరిగణిస్తున్నాడు అక్కడ. మీరు చూడండి ఆ యాటిట్యూడ్. ఒకసారి దానియేలు గ్రంథంకి రండి, 9వ అధ్యాయం. ఇది మొత్తం పెద్ద సెక్షన్, ఇది చాలా ఇంపార్టెంట్ సెక్షన్. ఇది 5 నుంచి 16 వరకు ఉంది. నేను చదివి ఒక్కొక్కటి మీకు నేను జాగ్రత్తగా వివరిస్తాను, మీరు జాగ్రత్తగా చూడండి. 5వ వచనంలోనే షాకింగ్ న్యూస్ అనమాట. ఏమన్నాడు ఇక్కడ? మేమైతే, ఎవరండి దానియేలు? దేవుడు ఏం చెప్పాడు దానియేలు గురించి? నీవు బహుప్రియుడవు, యు ఆర్ హైలీ ఫేవర్డ్ బై మీ. నువ్వు బహు ప్రియమైనటువంటి వ్యక్తివి. ఆయన ఇశ్రాయేలీయుల పాపంలో ఆయన కూడా పాలిభాగస్తుడిగా ఉన్నాడు. మేబీ ఆయన ఎగ్జైల్కి వెళ్ళినప్పుడు పుట్టినటువంటి వ్యక్తి కావచ్చు, ఎందుకంటే 70 సంవత్సరాలు అన్నాడు. అంటే 70 సంవత్సరాలు అప్పుడు వాళ్ళు ఆల్రెడీ ఎగ్జైల్కి, అంటే ఈ యొక్క బబులోన్ దేశం వచ్చిన తర్వాత పుట్టినట్టున్నాడు. ఆ సమయంలో ఇర్మియా అనేటటువంటి వ్యక్తి ప్రవక్త
రాస్తాడు. ఇస్కియానా ఏస్కేలు కూడా ఆ టైంలోనే ప్రవచనాలు చెప్తాడనమాట. మేబీ ఆ టైంలో అంటే వాళ్ళ పితరులు చేసినటువంటి పాపం వలన ఇక్కడికి వస్తాడు ఆయన. కానీ పాపాన్ని ఒప్పుకునేటప్పుడు ఏమంటున్నాడు తెలుసా అండి? మా పితరులు చేశారు, మా అమ్మ నాన్న చేశారు, మా దేశం వాళ్ళు చేశారు ప్రభువా, వాళ్ళని క్షమించ అంటలేడు. ఏమంటున్నానండి, నేను భలే ఆశ్చర్యం అయిపోయాను ఈ విషయంలో. ఏమన్నాడు? మేమైతే మేమైతే అంటే ఇక్కడ నెహెమ్యాను చూసినా, దానియేలుని చూసినా ఏమంటున్నానంటే, మేము పాపం చేశాం ప్రభువా. అంటే మేము మా కుటుంబం, మా దేశం అంటే తప్పు చేసి అంటే ఏదన్నా అచీవ్మెంట్లు గ్రేట్ చేసినప్పుడు మా దేశం అని చెప్పడం కాదు. తప్పు చేసినప్పుడు కూడా అది నా దేశమే అని పరిగణించడంలోనే ఆ యొక్క ఓనర్షిప్ అనేటటువంటిది ఉంది. ఇది చాలా ఇంపార్టెంట్. బ్రదర్స్ అండ్ సిస్టర్స్, దయచేసి మీరు అర్థం చేసుకోండి. నా సహోదరులారా, మీరు ఎవరైనా మంచిగా ఉన్నతమైన ఆత్మీయంగా ఎదిగితే అది నేను గర్విస్తాను ఆ విషయంలో. ఒకవేళ మీరు ఆత్మీయంగా ఎదగకపోతే నేను ఎంతో కృంగిపోతాను. అది మీకు తెలుసా? ఎవరైనా సరే ఇప్పుడు ఒక వ్యక్తి వచ్చి పలానా భార్గవి ఈమె ఇట్లా ఉంది, ఈ పాపం చేసింది, దేవునికి వ్యతిరేకంగా జీవిస్తుంది అన్నప్పుడు భార్గవి చేసింది, మా మిగతా వాళ్ళందరం మేమందరం ఓకే అనేటటువంటి మెంటాలిటీ కాదు. భార్గవి చేసిందంటే మేము చేసినట్లే పాపం. వి టేక్ ద ఓనర్షిప్. అర్థమవుతుందా? అంటే మంచి చేసినప్పుడే మనం తీసుకోవడానికి ఇష్టపడతాం. మనం ఫలానా భూమేష్ పాపం చేసిన అన్నప్పుడు భూమే చేస్తే మనం అందరం చేసినట్టే. అంటే అర్థం ఏంటంటే నిజంగా చేసినట్టే అంటే ఆ విధంగా దేవుడి దగ్గర తీసుకెళ్తున్నాం అన్నమాట. మనం ఆ యొక్క యూనిటీ లేకుంటే ఆ యొక్క కనెక్షన్ ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఇప్పుడు నా కుటుంబమే ఉందనుకోండి, ఇప్పుడు రిక్కీ తప్పు చేశాడు, ప్రభువా వీడు రిక్కీ తప్పు చేశాడు, వీడిని నువ్వు క్షమించు. కాదు ప్రభువా, మేము నీ ఎదుట పాపం చేసాం, కుటుంబంగా మేము ఫెయిల్ అయిపోయినాం, మమ్మల్ని దయచేసి మన్నించు అని దేవుడి దగ్గర ప్రాధేయపడ్డాం. టేకింగ్ ద ఓనర్షిప్ అనమాట. ఇక్కడ మనం చూస్తే దానియేలు కూడా అదే చేస్తున్నాడు. దానియేలు నీతిమంతుడని, దానియేలు ఒక గొప్ప వ్యక్తి అనేసి దేవుడు చెప్తున్నాడు, ప్రజలు చెప్తున్నారు. ఆయన యొక్క లైఫ్ అమేజింగ్ లైఫ్ అనమాట ఆయనది. కానీ ఇక్కడ దానియేలు ఏమంటున్నాడంటే, మేమైతే నీ దాసులకు, నీ ప్రవక్తలు నీ నామను బట్టి మా రాజులకు, మా అధిపతులకు, మా పితరులకు, మా జనులందరికీ చెప్పిన మాటలు ఆలకింపలేదు. మేము ఆలకింపలేదు అంటున్నాడు ఇక్కడ. వాళ్ళు ఆలకింపలేదు అంటున్నారు, మేము ఆలకించలేదు అంటున్నాడు. కాబట్టి మన గ్రామాల గురించి మనం ప్రార్థన చేసినప్పుడు, మన గ్రామాల గురించి ప్రభువా పలానా గ్రామం వాళ్ళు చాలా పాపం చేస్తున్నారు కాదు, ఎట్లుండాలి? ప్రభువా మేము మీకు వ్యతిరేకంగా పాపం చేస్తున్నాం ప్రభువా. మన దేశం గురించి చేసినప్పుడు మా దేశస్తులు పాపం చేశారు ప్రభువా కాదు, ప్రభువా మేము వ్యతిరేకంగా మీకు ప్రార్థన చేస్తున్నప్పుడు. అంటే ఒక దేశం గురించి మనం ప్రార్థన చేసినప్పుడు ఆ జనరల్గా జరిగేటటువంటి వాటన్నిటిని మనం తీసుకుంటున్నాము. ఏ విధంగా అయితే అచీవ్మెంట్ని మనం తీసుకుంటున్నామో ఈ యొక్క తప్పుల్ని కూడా మనం ఓనర్షిప్ తీసుకోవాలి. ఆ యొక్క కనెక్షన్ గురించి అంటే దేశం గురించి ఆ కనెక్షన్ అమేజింగ్ కనెక్షన్. మీరు బాగా ఆలోచించండి. ఎన్నిసార్లు చెప్తాడో చూడండి. ఏదో పొరపాటున చెప్పినటువంటి మాట కాదు ఇది. 5వ వచనంలో అన్నాడు కదా, ఆ తర్వాత చూడండి 6th verseలో, నీ ఆజ్ఞలను నీ విధులను అనుసరించుట మాని పాపులమును దుష్టులమునై చెడుతనమునందు ప్రవర్తించుచు తిరుగుబాటు చేసిన వారు కాదు, వారము. ప్రభువా నీవే నీతిమంతుడవు. అంటే ఇప్పుడు మేము తప్పు చేశాం కాబట్టి మాకు పనిష్మెంట్ వచ్చిందనేసి మళ్ళీ దానికి రుజువు ఏంటి అంటే దేవుని వాక్యాన్ని చూపిస్తున్నాడు ఇక్కడ. అంటే మా ప్రస్తుత పరిస్థితి నిజంగా మాకు న్యాయంగానే జరిగింది ప్రభువా, అయినా కూడా మమ్మల్ని కనికరించు అనేటటువంటిది ఇక్కడ ప్రార్థన. ఆ ప్రార్థనలో చెప్తున్నాడు, ప్రభువా నీవు నీతిమంతుడవు, మేమైతే చూడండి ఇక మూడో విషయం, మేమైతే సిగ్గుచేత ముఖ వికారం పొందిన వారం.
దేశం గురించి ప్రార్థన చేసేటప్పుడు వీ హ్యావ్ టు ఇంక్లూడ్ అవర్ సెల్స్. మన సంఘం గురించి, మన సంఘంలో ఎవరైనా తప్పు చేసినప్పుడు మనం తప్పు చేసినట్టే ఇంకో రకంగా దేవుడి దగ్గర. కాబట్టి దయచేసి ఒక్కొక్క వ్యక్తి ఎంత కేర్ఫుల్గా జీవించాలో ఒకసారి ఆలోచించేయండి. మీరు ఒక్కరు తప్పు చేస్తే, నేను ఒక్కడిని తప్పు చేస్తే నాకు ఒక్కడికే రాదు, మన అందరికీ వర్తిస్తుంది. రీసెంట్గా ఒక ప్రపంచ ప్రఖ్యాత దైవజనుడు ఒక తప్పు చేశాడు, మొత్తం పరిచర్య తల్ల కిందులైపోయింది. తెలుసా మీకు? పేరు మీకు చెప్తలేను నేను, అంతే. మొత్తం పరిచర్య, ఆ పరిచర్యలో చాలామంది మంచివాళ్ళు ఉన్నారు కాబట్టి ఆ వ్యక్తికి డిసిప్లిన్ ఇచ్చారు. కానీ ఇప్పుడు ఆ పరిచర్య లేదు. ఇప్పుడు ఒకప్పుడు అంటే మొన్నటి వరకు ఒక నెల క్రితం వరకు కూడా ఒక అద్భుతమైనటువంటి పరిచర్య. కానీ ఒక్క వ్యక్తి చేసినటువంటి పొరపాటు వల్ల మొత్తం పరిచర్య నేలమట్టం అయిపోయింది. దే ఆర్ టేకింగ్ దట్ ఓనర్షిప్. వీడొక్కడే పాపం చేశాడని చెప్పడం లేదు, మేము చేసినాం, మా వాళ్ళు చేశాడు కాబట్టి మేము దాన్ని తీసుకుంటున్నాం. ఆ విధంగా దేవుడి దగ్గర క్షమాపణ అంటే, దేవుడి దగ్గర పాపాలు ఒప్పుకునేటప్పుడు దేశం తరపున, సంఘం తరపున, కుటుంబం తరపున ఆ ఓనర్షిప్ గురించి మాట్లాడుతాం. వ్యక్తిగతంగా చేసే వ్యక్తిగతంగా ఉంటాయి. కాబట్టి మనం చాలా కేర్ఫుల్గా ఈ యొక్క విషయాన్ని డీల్ చేయాలి. చూడండి అక్కడ ఏమన్నాడంటే, నీవు నీతిమంతుడివే, ఓకే, మేమే తిరుగుబాటు చేశాం, దాన్ని బట్టి నువ్వు సకల దేశములకు మమ్మల్ని తరిమితివి. యెరూషలేములో, యూదయలో స్వదేశులుగా ఉన్నట్టు, పరదేశుల వాసులుగా ఉన్నట్టు ఇశ్రాయేలు వాళ్ళకి అందరికీ మాకును ఈ దినమున సిగ్గే తగి ఉన్నది అంటున్నాడు. ఇక్కడ 6 పదాలను ఉపయోగించారు దేవునికి వ్యతిరేకంగా పాపం చేసామని చెప్పడానికి. ఏంటి ఆ పదాలు చూడండి. ఫస్ట్ ఏమంటున్నాడు ఇక్కడ? 6 పదాలు, చాలా చాలా ఇంపార్టెంట్ పదాలు అవి. దేవునికి మేము వ్యతిరేకంగా చేసాము అని చెప్పడానికి ఆయన వాడినటువంటి 6 పదాలు ఏంటంటే ఇక్కడ మనకి కనిపిస్తున్నాయి. 1, పాపం చేశామని చెప్తున్నాడు, తప్పు చేశామని చెప్తున్నాడు, దుష్టులుగా ఉన్నామని చెప్తున్నాడు, ఎదురు తిరిగామని చెప్తున్నాడు, తప్పిపోయామని చెప్తున్నాడు. అంటే మీ యొక్క ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా తప్పిపోయాం, మేము వినకపోతేమి అని చెప్తున్నాడు. అంటే ఈ 6 కూడా అంటే డిఫరెంట్ వేస్లో కమ్యూనికేట్ చేస్తున్నాడు. అంటే ఏ విధంగా తప్పిపోయాడు అనేటటువంటి 6 విషయాలను ఇక్కడ ఆయన మాట్లాడుతున్నాడు. దీన్ని న్యూ అమెరికన్ కామెంటరీలో నేను చూసినటువంటి విషయం అన్నమాట. చాలా ఇంపార్టెంట్ అది. సో ఒక్కొక్క దానికి ఆయన వివరిస్తూ చాలా విషయాలు చెప్పాడు. కానీ ఇప్పుడు మన యొక్క మెయిన్ టాపిక్ అది కాదు కాబట్టి దాన్ని మనం పక్కన పెడదాం. సో అక్కడ ఏమంటున్నాడు చూడండి. సిగ్గే మాకు తగి ఉన్నది, మీకు విరోధంగా పాపం చేశాం కాబట్టి మాకు ఇది తగి ఉన్నది ప్రభువా, మేము విరోధంగా తిరుగుబాటు చేశాం. చూడండి 9వ వచనంలో, అయితే ఆయన కృపా క్షమాపణ గల దేవుడై ఉన్నాడు, ఆయన తన దాసులకు ప్రవక్తల ద్వారా మాకు ఆజ్ఞలు ఇచ్చి వాటిని అనుసరించి నడుచుకోవాలని సెలవిచ్చాను, కానీ మేము మా దేవుడైన యెహోవా మాట వినకపోతేమి. ఎన్నిసార్లు తిరుగుబాటు చేసాం, వినలేదు, ఎదురు తిరిగాం, పాపం చేశాం మాట్లాడుతున్నాడు. ఇశ్రాయేలు అందరూ నీ ధర్మశాస్త్రం అతిక్రమించి నీ మాట వినక తిరుగుబాటు చేసిరి, మేం పాపం చేసితిమి కనుక నేను శపించదనని నీవు నీ దాసుడగు మోషే ధర్మశాస్త్రమందు ప్రమాణం చేసి ఉన్నట్లు ఆ శాపమును మా మీద కుమ్మరించితివి. అందుకే ప్రభువా, మీరు ఎన్నిసార్లు చెప్పినా సరే మేము వినలేదు, పాపం చేసాం, తిరుగుబాటు చేసాం, పక్కన పెట్టేశాం, నిర్లక్ష్యం చేశాం, కాబట్టే మాకు మీరు చెప్పినట్లుగానే శాపం వచ్చిందని చెప్తున్నాడు. యెరూషలేములో 12వ వచనం, జరిగిన కీడు మరి ఏ దేశంలోనూ జరగలేదంట. ఇది మన ఈ యొక్క యూట్యూబ్లో ఉన్నటువంటి తప్పుడు ప్రీచర్స్కి తెలియాల్సినటువంటి విషయం. అంటే ఏ దేశమైనా తప్పు చేసినప్పుడు దేవుడు ఇంకో దేశాన్ని ఉపయోగించి ఆ దేశాన్ని శిక్షిస్తాడు. యూదా దేశాన్ని, ఇజ్రాయెల్ దేశాన్ని వాడుకొని అనేక దేశాలను శిక్షించినట్లుగానే వేరే దేశాలను కూడా వాడుకొని యూదా దేశాన్ని అంటే యెరూషలేం దేశాన్ని దేవుడు శిక్షించాడు. రేపొద్దున అమెరికా దేశాన్ని కూడా శిక్షించవచ్చు దేవుడు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో వాళ్ళు క్రీస్తుని విడిచిపెడుతున్నారు. వాళ్ళకున్న టెక్నాలజీని బట్టి వాళ్ళు ఏథీజంలోకి వెళ్ళిపోయి దేవుని నిర్లక్ష్యం చేస్తున్నారు వాళ్ళు. కాబట్టి ఆశ్చర్యం లేదు, చైనాని దేవుడు వాడుకొని, రష్యాని వాడుకొని అమెరికాని పాతాళంలోకి తొక్కేయచ్చు దేవుడు, చెప్పలేం. దేవుడు ఎవ్వని లెక్క చేయడు. అది మనం వినాల్సినటువంటి విషయం.
వాళ్ళకి వార్నింగ్స్ పదే పదే వస్తున్నాయి. అనేక మంది దైవజనులు అమెరికాని వార్నింగ్ ఇస్తున్నారు, కానీ అమెరికా వినడం లేదు. వాళ్ళకున్న సంపదను బట్టి, టెక్నాలజీని బట్టి దేవుని మాట నిర్లక్ష్యం చేస్తున్నారు. ఒక రోజున మీరే మీ కళ్ళారా చూస్తారు, అమెరికా తల్ల కిందులైపోతుంది. అమెరికానే కాదు, ఏ దేశమైనా సరే ఆయన నమ్ముకున్న తర్వాత ఆయనకు వ్యతిరేకంగా జీవిస్తే మళ్ళా దేవుడు ఇంకో దేశాన్ని వాడుకొని దేశాలను శిక్షిస్తాడు. ఈయన చూడు ఏమంటున్నాడు, మాకు జరిగినట్లుగా ఇంకెవ్వరికి జరగలేదు అంటున్నాడు. అంటే అంత ఘోరంగా జరిగిందనమాట. సో ఇవన్నీ మీరు ఇంటి దగ్గర చదువుకుంటే మీకు అర్థమవుతుంది. పదే పదే మేము వ్యతిరేకంగా మీకు పాపం చేశాం, మాకు శిక్ష వేశారు ప్రభువా మమ్మల్ని. అంటే ఇక్కడ ఏం చేస్తాడు చెప్పండి, ఈ విషయంలో ఏమంటున్నాడు ఇక్కడ? మూడో విషయం ఏంటి? పాపాన్ని ఓనర్షిప్గా తీసుకోవడం మాత్రమే కాకుండా ఆ పాపాన్ని వాళ్ళు ఒప్పుకుంటున్నారు. బైబిల్ ఏమనుంది? అతిక్రమమును దాచిపెట్టువాడు వర్ధిల్లడు, కానీ దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం. ఒప్పుకుంటున్నాడు ఇక్కడ దేవుడి దగ్గర. నువ్వు పాపం చేసావని దేవుడు తెలుసు, నీకు తెలుసు, నాకు తెలుసు, కానీ మనం ఒప్పుకోకుంటే మనకు క్షమాపణ లేదు. 1 యోహాను పత్రిక 1:9 ఏముంది? మనము పాపం చేసినప్పుడు మనం ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడు నీ. ఆ ఒప్పుకోవడానికే మనిషి ప్రయత్నం చేయడం లేదు. మనిషికి అహం అడ్డొస్తుంది, మనిషికి సెల్ఫ్ పిటీ అడ్డొస్తుంది, మనిషికి ఇంకా వేరే వేరే అడ్డొస్తున్నాయి. ఇవన్నీ కూడా గర్వానికి గర్వం యొక్క డిఫరెంట్ కోణాలను మనం తెలుసుకోవాలి. మనిషి పాపాన్ని ఎందుకు ఒప్పుకోవడం లేదంటే మనిషికి ఉన్నటువంటి గర్వం, దానికి వేరు వేరు కోణాలు ఉంటాయి అన్నమాట. నా పరువు పోతుంది, ఎప్పుడు నేనే ఒప్పుకోవాలా, అర్థమవుతుందా అనేటటువంటి డిఫరెంట్ యాంగిల్స్లో కూడా ఈ గర్వం యొక్క మేనిఫెస్టేషన్స్ అనమాట ఇవన్నీ కూడా. ఎన్నిసార్లు ఒప్పుకోవాలి? సిగ్గు అనిపిస్తుంది. నువ్వు పాపం చేసిన ప్రతిసారి ఒప్పుకోవాలి, సిగ్గుపడు, కానీ ఆ సిగ్గుపడి అక్కడే ఉండొద్దు, ఒప్పుకోవాలి. కాబట్టి ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే వాళ్ళు దేవుని దగ్గర ఏం చేశారు? పాపాన్ని ఒప్పుకున్నారు. అది ఇంపార్టెంట్. మాకు ఇదే తగి ఉన్నది ప్రభువా, యు ఆర్ కంప్లీట్లీ రైచస్ అనేటటువంటి మాట రాకూడదు కదా. వాట్సాప్ కాలా? ఒకసారి మనం